యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నేను నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ. అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఒక వ్యాసం పెద్ద వ్యాసం చదివే ముందు మనసంతా నిజంగా బాధగా ఉన్నది. ఎందుకంటే ఏ దేశమేగినా ఎందుకు ఆలాడినా మరొకరా నీ తల్లి భూమి భారతిని అని నన్ను కన్నా నా తల్లి భూమి భారతి. ఏమో రామరాజ్యం శ్రీరామ రక్ష అని అంటూ ఉంటారు కదా. దొంగో లంగో మంచోడు చెడ్డోడు ఏదో ఒకడు రామరాజ్యం వస్తుంది కదా, రామరాజ్యం వచ్చింది కదా అంటే రామరాజ్యం కాదు, రాక్షస రాజ్యం కాదు, డ్రగ్స్ రాజ్యంగా ఈరోజు బుసలు కొడుతున్నది. మాదక ద్రవ్య భారత్గా మారిపోయింది. భారత్ హిందుస్థాన్ కాదు, డ్రగ్స్థాన్గా మారిపోయింది. పూలు జల్లిన ప్రతివాడు పూజారి కాదు, రాళ్ళు జల్లిన ప్రతివాడు రాజద్రోహి కాదు. నేను పూజారి అంటున్నా, నరేంద్ర మోడీ నాయకత్వాన వారి శిష్యులు ఏ టోపైనా, ఏ రంగైనా, ఏ జెండైనా, జెండాలు పట్టుకున్న ఒక్కొక్క పార్టీల నాయకులు బలవంతులు, డబ్బులున్న బలవంతులు వాళ్ళ పిల్లల కోసం, రాజకీయ నాయకుల వ్యాపారాల కోసం, డబ్బు సంపాదన కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత సర్వనాశనం చేస్తుందో, ప్రజల ప్రాణాలను, దేశాలను ఎంత దుర్భర దారిద్ర్యంలకి, మాదక ద్రవ్యాలకి ముంచి సర్వనాశనం చేస్తుందో, ఆ నాశనమయ్యే ప్రమాద గంటికలు మోగుతున్న సమయంలో ఈరోజు ఒక వ్యాసాన్ని మనం విశ్లేషిద్దాం. భారతదేశం ఎంత భయంకరంగా ఉన్నదో. ప్రజలారా, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు లేని వాళ్ళంతా దయచేసి వినండి, ఆత్మవిమర్శన చేసుకోండి. రేపటి భారతం ఎంత భయంకరంగా ఉన్నది. ఇంతటితోనే మన మానవ జాతి ఇంతటితోనే పరిసమాప్తం అవడం కాదు కదా. మన పిల్లలు ఉన్నారు కదా, మన తమ్ముళ్ళు ఉన్నారు కదా, మన చెల్లెళ్ళు ఉన్నారు కదా. సగటి మానవుడు ఆయుసు భారతదేశంలో 56 సంవత్సరాలు. ఏదో గుడ్ లక్లో బోనస్లాగా ఆయుసు పెరిగి ఉంటుండొచ్చు నాకులాగా ఎవరన్నా, కానీ ఎప్పుడైనా పోయటలేముగా. కానీ ఇప్పుడున్న సుఖం, ఇప్పుడున్న ప్రశాంతత, ఇప్పుడున్న భవిష్యత్తు భారతం ఉండలేకపోతుంది. చాలా భయంకరంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలా. ఆదిల్ని తుంచేయకపోతే ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని ఎదురు చూడడం సర్వశుద్ధ అబద్ధం. రక్షకులే భక్షకులై ఉన్నారు. నిన్ను రక్షిస్తానని, నన్ను రక్షిస్తానని, నీ కాపాలని, నా కాపాలని, నేను పూజించే పూజారునని, నేను వేడుకునే భక్తులవనే మాటలు భయంకరమైన అబద్ధాలు అవన్నీ. ఆ తీయని అది తేనెబూసిన కత్తి లాంటి మాటలు, పాదరసం లాంటి మాటలు వెనక భయంకరమైన నిజాలు ఇక్కడ ఉన్నాయి. అధ్యయనం చేయండి, అర్థం చేసుకోండి, మనసు మార్చుకోండి. అవసరమా మన భవితవ్యాన్ని, మన పిల్లల భవితవ్యాన్ని, రేపటి తరాన్ని, భారతాన్ని, ఆధునిక భారతాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నుండి మన మూలంగా భవిష్యత్తు భారతదేశాన్ని ఖరాబు చేస్తే, నాశనం చేస్తే, సర్వనాశనం చేస్తే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. మనకంటే ముందున్న ముందు తరాల త్యాగాలతోటి, వాళ్ళ రక్త తర్పణతోటి కదా మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నది. బ్రిటిషర్కి వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది రక్త తర్పణతోటి, జైళ్ళ జీవితంతో, త్యాగాలతోటి ఈరోజు మనం సుఖంగా ఉంటున్నాం. మిమ్మల్ని తుపాకి పట్టుకోమంటున్నామా, బాంబులేమంటున్నామా, భగత్ సింగ్ లాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా ఆయుధాలు పట్టుకోమంటున్నాం? కాదు.
సర్వం ఉన్నది, సర్వం ఉంది. యూట్యూబ్ పట్టుకొని చూస్తే మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అధ్యయనం చేయమంటున్నాం. మా బొట్టలు ఎవరన్నా జర్నలిస్ట్ చెప్తే ఆ మాటల అర్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకోమంటున్నాం. ప్రజలారా ఇది గమనించండి. మాదక ద్రవ్యాలకు మార్కెట్గా మారిన భారత్ డ్రగ్స్కు కొనుగోలుకు అమ్మడానికి పెద్ద సూపర్ మార్కెట్గా అయిపోయింది భారతదేశం. 150 కోట్ల భారత ప్రజానికం, ప్రపంచంలో ఏ దేశంలో లేని మార్కెట్ ఇక్కడ ఉన్నది. ప్రపంచ పెట్టుబడిదారులకి, డ్రగ్స్ మాఫియాకి ఒకప్పుడు భారతదేశం మీకు తెలియకుండా ఇక్కడ రవాణాకి ఒక జంక్షన్, ఒక వేదిక, ఒక స్టేజీ. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఎక్కడెక్కడ తిరిగి అమ్మడం కాదు, ఇక్కడ తిరిగి అమ్మడమే కాదు, భారతదేశంలో అమ్మడానికి బ్రహ్మాండమైన మార్కెట్ ఉన్నదని నిన్నగాక మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కునగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులంతా వాట్ 69 ఏదో ఉంటాయి కదా, బీరు కొట్టి అనుకుంటా సంతోషపడుతూ ఉన్నారు. ఈ దేశంలో 150 కోట్ల మంది ప్రజానీకంతో మార్కెట్ చేయడానికి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి రాబోతుందో అని ఖుషి పడుతున్నారు. ఈ మాదక ద్రవ్యాలకి, ఈ డ్రగ్స్కి మూలం గంజాయి, మూలం నల్లమందు భారతీయ సనాతన సంప్రదాయ ఆచారాల ప్రకారం సనాతన ధర్మము శివభక్తులు గంజాయి కొట్టడము, ఉత్తరాదిన నల్లమందు వాడడము. కనుక సంప్రదాయ పద్ధతులు నాగసాధులకు లక్షల మందికి, అఘోరలకి లక్షల మందికి సప్లై కాబడుతున్నా దాన్ని పరిరక్షించేందుకు సాధువులు అవసరము, సన్యాసులు అవసరము, భంగు తినే మార్వాడీస్ అవసరము. వాళ్ళ ఆర్థిక స్వప్రయోజనాలకి సప్లై చేయండి. సప్లై చేసే విషయంలో హోల్సేల్ కమిషనర్ దళార్లుగా భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరు ఉండండి. బ్రహ్మాండంగా మీరు కోట్లు లక్షల కోట్లు పోగు చేసుకోవచ్చు. మీ పిల్లలు రాత్రింబావులు క్లబ్బులలో, బుక్కాలతో, పబ్బులలో చెంగర నెగరొచ్చు, హాయిగా ఆనందంగా ఉండొచ్చు అని బిస్కెట్ వేసిస్తే కానని మొక్కానికి కప్ప దొరికితే అప్పని నోట్లేసుకున్నట్లు, కానని మొక్కానికి కప్ప దొరికితే అప్పని నోట్లేసుకున్నట్లు మన సినీ పిల్లలు నరవంతరపు సిరి సంపదలతో వచ్చినోడు రాజకీయ నాయకులతోటి, రియల్ ఎస్టేట్ డబ్బులతోటి, ఫారిన్ వస్తున్న డ్రగ్స్ తోటి, పబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి పోరగాళ్ళు ఒక్కొక్క సైకిల్ మోటరే 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, కార్లు 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు కార్లతో విలాసమైన జీవితాలు, 100 కోట్లతోటి భవనాలు. వాళ్ళకు భోగ భాగ్యాలు అనుభవించడానికే ఈరోజు ఈ పబ్బులు క్లబ్బులతోటి మొత్తం భారతదేశాన్ని వ్యభిచార కూపంగా మారుస్తున్న, భారతదేశాన్ని మత్తు దేశంగా మారుస్తున్న భారతీయ జనతా పార్టీ రామరాజ్యం వెనుక అస్సలు సిసలైన కథ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. మా గురుతుల్యులు పెద్దలు ఎం కోటేశ్వరరావు గారు అంతర్జాతీయ పరిణామాల మీద, దేశంలో జరుగుతున్న స్థితిగతుల మీద ఎప్పటికప్పుడు తెలుగు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తున్న అసలు సిసలైన జర్నలిస్టుకు పర్యాయ పదం ఎం కోటేశ్వరరావు గారు అండి. వీరి నెంబర్ 833101
328831013288 ఈ ఫోన్ నెంబర్ని అడిగి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. బ్రెజిల్ నుంచి విశాఖ రేవుకు భారీ మొత్తంలో ఒక కంటైనర్లో వచ్చిన మాదక ద్రవ్యాల గురించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. సంధ్య ఆక్వా కంపెనీ చిరునామాతో వచ్చిన వాటి మార్కెట్ విలువ 50,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఆక్వా మేత తయారీకి అవసరమైన పొడి, ఈస్టు పులియో పెట్టేందుకు అవసరమైన శిలీంధ్రమును తెప్పించమే తప్ప దానిలో మాదక ద్రవ్యాల గురించి తమకు తెలియదని సదరు కంపెనీ చెబుతుంది. దీని వెనుక టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలు కంపెనీ యజమానులతో సంబంధాల గురించి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బ్రెజిల్ ఎన్నికల్లో లోలా గెలిచినప్పుడు వైసీపీ పక్ష నేతగా అభినందనలు పంపావనే తప్ప వేరే సంబంధాలు లేవని విజయసాయిరెడ్డి ప్రకటించుకున్నారు. సాక్షి పత్రిక వెలువరించిన కథనం తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు 20 కోట్లకు దావా వేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రకటించారు. వివరాలు పూర్తిగా తెలియక ముందే చంద్రబాబు, లోకేష్ ముందుగానే స్పందించారంటే వారికి ముందే తెలుసు అన్నట్లుగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విశాఖ రేవులో రాష్ట్ర అధికారుల సిబిఐకి సహకరించలేదని విమర్శలు వచ్చాయి. వైసీపీ నేత అభినందనలు తెలిపారంటే మాదక ద్రవాలతో లూలాకు సంబంధం ఉండవచ్చనే అనుమానాలు కలిగే విధంగా కొన్ని పత్రికలు రాతలు రాస్తున్నాయి. రాసుకో పూసుకో ఎక్కడైనా దాసుకో. చిన్నతనంలో ఈ చల్లనిది లారా స్పీడ్లో ఈ పాట ఎక్కడదంటే వీళ్ళు డ్యాన్స్ వేసేది ఎక్కడంటే అమెరికా అని మనం అంటాం కదా. అమెరికా ఖండం ఉత్తర అమెరికా అయితే దక్షిణ అమెరికా కూడా ఒక ఖండం ఉన్నది. ఆ ఖండంలో దాన్ని లాటిన్ అమెరికా అంటారు. లాటిన్ అమెరికాలో ఒక దేశం పేరు బ్రెజిల్. ఆ బ్రెజిల్లో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, ఇట్లా బట్టలు లేకుండా తాగి తందానాలతోటి వరుస వాయులు లేకుండా సముద్రాల ఒడ్డు ప్రాంతంలో క్లబ్బులలో పబ్బులలో ఎరగదీసే రీతిలో వాళ్ళు డాన్సులు ఇస్తూ ఉంటారు. ఇట్లా అక్కడ కమ్యూనిస్టు దేశాలు కమ్యూనిస్టు పార్టీలో రాజ్యం వెళ్ళి బ్రహ్మాండంగా పరిపాలించే సమయం ఆసన్నమైనప్పుడల్లా అమెరికన్ సామ్రాజ్యవాదులు యువతకి ఇట్లా మత్తు గుప్పుతారు, డాన్సులు వేస్తారు, కేకలు, కేరింతలు, మడ్డళ్ళు, వ్యభిచారం, ఒక్క క్రయం అనేది కాదు, విపరీతంగా అట్లనే ఉంటుంది అన్నట్టు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది భారత ప్రజానికం డ్రగ్స్ తీసుకుంటే అమెరికన్ సామ్రాజ్యవాదులకు డబ్బే డబ్బు కనుక ఒక ఇట్లా అక్కడ బ్రెజిల్ దగ్గర సముద్రం ఒడ్డున ఎట్లా చిందులాట్లాడుతున్నారో విశాఖపట్నంలో కూడా విశాఖపట్నం ఈరోజు బాంబే కాదు, బెంగళూరే కాదు, హైదరాబాదు డ్రగ్స్ మాఫియాకి, పబ్బులకు, క్లబ్బులకు, బుక్కాల చిందులాటకి వైజాగ్ కూడా అట్లా విద్యా సంస్థలు, ఫ్యాషన్ షోలు, మహిళా మండలులు, ఆధునిక మహిళా మండలు ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఈ ఎంకరేజ్ని, ఈ యువత క్రేజ్ని క్యాచ్ చేసుకోవాలని అమెరికన్ సామ్రాజ్యవాదులు 1 కాదు 2 కాదు 1,00,000 కోట్ల రూపాయల 1,00,000 కోట్ల రూపాయల పైచెలుకు డ్రగ్స్ని ఈరోజు వైజాగ్ పంపించిన ఘటన. ఇక వీళ్ళు భవిష్యత్తులో ఈ క్రింద పైన కూడా ఊడబీకేసి భారతీయ సనాతన సంప్రదాయ ఆచారాలు, వ్యవహారాలు అమ్మో భారత మాతకి జై, శ్రీరామ భగవంతుడికి జై కొట్టే దేశభక్తులారా, మీ కళ్ళు ఎక్కడ దబ్బినాయి, మీ చేతులు ఎక్కడ చేష్టలోడినాయి? సైనిక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పోలీస్ శాఖ మంత్రి అమిత్ షా, అబ్బో వీళ్ళందరికీ డాడీ, ఆయన మాత్రం కన్నుడు.
వీళ్ళందరికి శక్తినారే, శక్తికి నేను పూజారి అన్నట్టయినా, అయ్యా పూజారి వీళ్ళ బతుకుని ఎడారి చేయడానికి, పూజారి వీళ్ళ బతుకుని ఎడారి చేయడానికి ఏమీ చేస్తున్నావు? నీకు తెలియకుండానే జరుగుతుందా? మీకు తెలియకుండానే జరుగుతుందా? నీ శిష్యాంగులు, నీ శాఖల, రాష్ట్ర శాఖల అబ్బో 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 పెద్ద పెద్దోళ్ళ హస్తాలు ఆ కమలాలు, ఓ ఫ్యాన్లు, సైకిళ్ళు, ఎన్ని రకాలు ఉరుకులు పరుకులతోటి వ్యాపారంలో భారత భవిష్యత్, భారత మాత బిడ్డల్ని సర్వనాశనం చేయడానికే ఆంధ్రప్రదేశ్ అన్నమాతకు పేరుగాంచిన ఆంధ్రమాత కట్టుబొట్టు లక్షణమైన ఆచారాల వ్యవహారాలతో ఉండే నా ఆంధ్రమాత బిడ్డల్ని వ్యభిచార కూపంలాగా, త్రాగుబోతులాగా, తిరుగుబోతులాగా కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసే రీతిలో ఈరోజు పాలకుల పాప పంకిల మేర పరిపాలనతోటి ఈరోజు జరుగుతున్న దానికి ఇది ఒక సాక్ష్యం. చేపలు రొయ్యలకు మేత పెట్టడానికి మేత ఆహార పదార్థాలు తీసుకొని తెస్తున్నామని సంధ్య షాపింగ్ వాళ్ళు, అమ్మో వ్యాపార సంస్థ వాళ్ళు ఈరోజు హెరాయిన్, కొక్కేడు, మార్ఫిన్ తోటి వైజాగ్ని మరో బ్రెజిల్ లాగా, మరో అమెరికా లాగా తయారు చేయాలనే తపన తాపేత్తరంతో ఇప్పటికే ఆల్రెడీ చెడిపోయింది. వైజాగ్ చెడిపోయింది. ఇంకా బయట ఉన్న బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు మంచోళ్ళు కొద్దిగా మంచిగా ఉన్నారు. మొత్తం బలిసినోళ్ళ వ్యవహారం అంతా పులిసిపోయింది. పులుసు చూడండి ఎట్లుందో. ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యలో మాదక ద్రవ్యాలు తయారీ, సరఫరా ఒకటి లాటిన్ అమెరికాలో మూటాలు, అక్కడ ప్రభుత్వాలు కూల్చేవేతలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మూటాలు పరిణమించాయి. మన దేశానికి భద్రత ప్రమాదం వస్తున్నదని అనేక మంది హెచ్చరిస్తున్నారు. గతంలో మన దేశం మాదక ద్రవ్యాల సరఫరాకి మార్ఫీడ్ కేంద్రంగా ఉండగా ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్గా కూడా రూపొందించినట్లు చెప్తున్నారు. ఈ కారణంగానే ఇటీవల ఏళ్లలో భారీ మొత్తాల్లో పట్టుబడుతున్నాయి. గత ఏడాది పాకిస్తాన్ నుంచి వచ్చిన 25,000 కోట్లు విలువ గల మాదక ద్రవ్యాలు మన దేశ అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు గుజరాత్లోని ముంద్రా రేవుకు వచ్చిన 21,000 విలువ గల 3,000 కిలో మాదక ద్రవ్యాలు పట్టుకున్న మోడీ మార్కో దేశానికి డబల్ ఇంజన్ ఐకాన్ గుజరాత్ లెక్క చూడండి. మందే మందు, విందే విందు. గాంధీ పుట్టిన దేశంలో, రాష్ట్రంలో మందే మందు, విందే విందు, చిందులాట. అక్కడ కూడా సముద్రం ఉన్నది, అక్కడ కూడా పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ కూడా 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి, బ్రెజిల్లో ఉన్నాయి. నడుపో అమ్మా కనకేశ్వరి మాతావారు ప్రణామ్ తల్లి. గుజరాతీ ప్రజలు ఎక్కడున్నా, గుజరాతీ ప్రజలు ఎక్కడున్నా నవరాత్రాలప్పుడు నువ్వు ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఎన్ని వేల లక్షల కుటుంబాలను ఉత్తేజపరిచే రీతిలో భక్తి ప్రపత్తులతో, కట్టుబొట్టులతోటి ఆ శక్తి, ఆ తల్లి అన్నపూర్ణేశ్వర, శ్రీ లలితమాతన, కనకదుర్గన ఏ రూపంలో చూసినా ఆ బిడ్డలలో నువ్వు చూపించి ఆనందించే రీతి ఇది కాదా హిందూ సనాతన సంప్రదాయ ఆచార వ్యవహారాలు, ఇది కాదా కట్టుబొట్టు, ఇది కాదా మన కల్చర్. ఈ కల్చర్ని కాపాడాల్సిన తండ్రి పబ్బులకు, క్లబ్బులకు అవకాశాలు ఇస్తూ, మాదక ద్రవ్యాలకు అవకాశాలు ఇస్తూ గుజరాత్ని సర్వనాశనం చేస్తున్న మోడీ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి ఎంత దుర్మార్గంగా సర్వనాశనాన్ని కొడిగడుతుందో హిందూ జనాలారా, హిందూ బంధువులారా, గంగాజల బిందులారా మీరు ఆలోచించండి. ఇది కాదా మన సంప్రదాయం, ఇది కాదా మన ఆచారాల వ్యవహారాలు, ఇది కాదా భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాల వ్యవహారాలతో ఒక యూనియన్ గవర్నమెంట్గా మన రాజ్యాంగం పరిల్లుతుంటే, ప్రజరిల్లుతుంటే, వర్ధిల్లుతుంటే మిడతల దండుగా హిందూ పేరు చెప్పి, హిందూయిజం పేరు చెప్పి, హిందూయిజాన్ని, హిందుస్థాన్ని సర్వనాశనం భూస్థాపితం చేస్తున్న భారతీయ జనతా పార్టీ వ్యవహారం గురించి అయ్యా దేశభక్తులారా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించండి. నేను చెప్పే మాటలు నిజమా కాదా? చలో మీకు పౌరుషం, రక్తం, చీము, నెత్తరు ఉండేదైతే పబ్బుల, క్లబ్బుల మీద దాడులు చేయండి, ఎరగదీయండి, గేట్లు పలగొట్టండి. రాత్రులు హెరాయిన్, కుక్కైడ్, మార్ఫిన్లతోటి, డ్రగ్గులతోటి ఆరే ఉత్తగబడిపోట్లే, డ్రగ్స్ కోసమే పోతాను, గంజాయి కోసమే పోతాను.
ఈ దేశాన్ని కాపాడాలనుకునే దేశభక్తులు మీరైతే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. యువత ఖరాబ్ అయితే రేపు ఏంటిది భవిత? భారతదేశానికి సంబంధించిన భవిత. నాడో బజరంగ్ దళ్ కార్యకర్తలారా, విశ్వ హిందూ పరిషత్తులారా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలారా, ఈ మోడీ నుండి, ఆదాని నుండి, అంబానీ నుండి విముక్తి చేయండి. నిజంగా ఈ భారత సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాన్ని, కట్టు బొట్టు కుటుంబ వ్యవస్థని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీని ముందు హిందూ ధర్మాన్ని కాపాడండి, వారి చెర నుండి ముందు విడిపించండి. సేవకులారా, బాబ్రీ మస్జిద్ను కూల్చడం కాదు, ఈ దేశాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదులు భారతీయ జనతా పార్టీని అడ్డు పెట్టుకొని మన సంస్కృతి సంప్రదాయ ఆచారాలు బాలకృష్ణులాగా, రాధా గోపికల్లాగా ఆ పసిబిడ్డలు మన సంప్రదాయాన్ని, మన ఆచారాలను కాపాడే రీతిలో ఇప్పుడు ఉంటే, పసిబిడ్డలకి చాక్లెట్లు, పసిబిడ్డలకి స్వీట్ బాక్సులలో, పసిబిడ్డలకి ఛాయ్లలో, పసిబిడ్డలకు ఐస్ క్రీములు, పసిబిడ్డలకి కేకులలో గంజాయి, హెరాయిన్, కొకైన్, మార్ఫిన్ మాఫియా నడుస్తుంటే గుడ్లప్పగట్టి చూస్తున్న అమిత్ షా ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలంటే కరసేవకులారా, నిజమైన కరసేవకుల్లాగా బాబ్రీ మస్జిద్ కూల్చగొట్టినట్టు కాదు, పబ్బులు కూల్చండి, క్లబ్బులు కూల్చండి, హుక్కా బుక్క సెంటర్లు కూల్చండి. అప్పుడు మీరు నిజమైన హిందూ ధర్మ సేవకులైతారు, కరసేవకులైతారు. మాదక ద్రవ్యాల మాఫియా కుట్రలకు బలైన వారిలో ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా ఒకరు. లాటిన్ అమెరికాలో అనేక మంది రాజకీయ నేతలు మాఫియా డౌన్లకు పెద్ద తేడా కనపడదు. చూడండి, దేశాలే సర్వనాశనం అయిపోతున్నాయి. ఏమి ఆట, ఏమి పాట, ఏమి చక్కదనం, ఏమి ఆడబిడ్డలు, ఆడతల్లులు, ఆ నవరాత్రులు, మాతవారి పూజలో పునీతులవడానికి ఎంత ఆరాటపడుతూ ఉంటారు, ఎంత చక్కటి ఉంటారు. ఇట్లాంటి బిడ్డల జీవితాల్ని ఆగం చేస్తున్న భారతీయ జనతా పార్టీ పాలకులారా, మీరు వెంటనే రాజీనామా చేయాలా. హిందూ సనాతన సంప్రదాయ నిజంగా మోడీ, నువ్వు నిజంగా అమిత్ షా, మీరు నిజంగా ఫస్ట్ భారతదేశాన్ని కాపాడాలనుకుంటే, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే, సనాతన ధర్మాన్ని కాపాడకుండా అడ్డుపడుతున్నారని ప్రతిపక్షాలు వెంబడబడి నువ్వు జనాలు చెవుల్లో తామర పువ్వు, కమల పువ్వులు పెడుతున్నా కదా. నడో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎన్ని వేల పబ్బులు, క్లబ్బులు ఉన్నాయి. ఎన్ని లక్షల మంది వల్లమ్ముకొని అక్కడ జీవిస్తుండ్రు, రాత్రులు డ్యాన్స్ చేసుకుంటా. ఎన్ని కోట్ల మంది రోజు మధ్యలో జోగుతుండ్రు. ముందు వాళ్ళని కాపాడు నువ్వు. లాటిన్ అమెరికాలో అనేక మంది రాజకీయ నేతలు మాఫియా డాన్లకు పెద్ద తేడా కనబడదు. అనేక దేశాల్లో వీరు ప్రజాస్వామిక వామపక్ష నేతల సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చివేయడం, అనేక మంది నేతల అపహరణ, హత్యలో భాగస్వాములు బ్రెజిల్, మెక్సికో మాదక ద్రవ్య మాఫియాలకు పెట్టింది పేరు. వారు మిలిటరీలతో సహా అన్ని రంగాల్లో ప్రవేశించారు. అనేక దేశాల పాలకులు తెర వెనుక ఉండి నడిపించేది వారే. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు చెబుతున్న మాట ఇదేనండి. పాపి పంటలు ఆఫ్ఘనిస్తాన్లో దీని నుండి తీసిన అదే నల్లమందు నుండి హెరాయిన్, కుకైన్, మార్ఫిన్ తయారవుతూ ఉంటుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్, అమెరికా నుండి బ్రెజిల్ నుండి భారతదేశం వస్తుంటే వాణిజ్య శాఖ మంత్రులు, భారతదేశ ఆర్థిక శాఖ మంత్రులు, భారత రక్షణ శాఖ మంత్రులు మోడీ గారి ఆశీర్వచనాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో నిండుగా మండిగా చల్లగా ఉండవలసిన భారత ప్రజానికం అర్ధాంతరంగా దాటిపోవడానికి ఆశీర్వదిస్తున్న పూజారి పాప పాలన పుణ్యంగా దేశం డ్రగ్స్ మయం ఎట్లయితుందో చూడండి. ఈరోజు సేమ్ బ్రెజిల్లో కూడా వీళ్ళంతా మాఫియా డాన్లు. ఈ మాఫియా డాన్లు అక్కడ గుండ్లు పెట్టుకొని, తుపాకులు పట్టుకొని వాళ్ళు అక్కడ మాఫియా డాన్లా కనిపిస్తుంది. ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ లీడర్లాగా, పురంధేశ్వరిలాగా, అబ్బో పురంధేశ్వరిలాగా కనిపిస్తారు. బొట్టు ఉంటుంది, కట్టు ఉంటుంది, బొట్టు ఉంటుంది. సంస్కృతం గురించి చెప్తారు, ఆచారాల గురించి చెప్తారు, ధర్మాల గురించి చెప్తారు. మన కల్చర్కి తగ్గట్ల వ్యాపారం.
మన టేస్ట్కి తగ్గట్టు వ్యాపారం, జనాలకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం మసాలా అల్లం వెల్లిపాయ కొబ్బరికాయ అసలు దట్టించి పెట్టినట్టు భారతీయ జనతా పార్టీ ఏమి వడ్డించి విస్తరించే రీతిలో మొత్తం వారి పరిపాలన చూడండి, ఎట్లా వ్యాపార సామ్రాజ్యాన్ని ఎట్లా చేసుకుంటారో. అవసరమైన మారణాయుధాలు అందిస్తుంది. అడ్డుకునేందుకు అమెరికా ఇలాంటి శక్తులకు పూర్తి మద్దతు. ఆ మద్దతే ఈరోజు భారతీయ జనతా పార్టీకి. బామా డేటింగ్ 3 రోజులు ఇక్కడ మోదీతోని చాటింగ్. ఈయన గారు అక్కడ పోతే జో బైడెన్ నడుతూ లట్టుకొని పడతాడు. అయినా మన మోడీ డాడీ ఆయనకు అభయమిస్తాడు, భుజాలు బట్టి లేపుతాడు. ఆయనకి ఎవరైతే లంచం ఇస్తుండ్రో కంపెనీలు, ఆ లంచంలో నాకు కొంచెం లంచం, మన ఇద్దరం పంచుకుందాం లంచం, నీ ఎన్నికలలో నువ్వు ఖర్చు పెట్టుకో, నా ఎన్నికల్లో నేను ఖర్చు పెడితే నువ్వు పెద్దన్నైతే నేను చిన్నన్నా అనే రీతిలో వీళ్ళ బంధాలండి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనురాగ దీపాల పాట ఉంది, అన్నదమ్ముల బంధం. అంత బంధం అన్నట్టు. కాకపోతే వీళ్ళ గుండ్లు నాకులాగా ఆ గుండి ఇత్తడు గుండు. కాకపోతే ముందంతా స్మార్ట్ నునుపు, వెనక మాత్రం బాగానే ఉంటుంది. మోడీ వారికైనా దాడి మోడీ వారికైనా ఎట్లా వెనుక ఎంట్రుకలు ఉంటాయో మన జో బైడెన్ కూడా అట్లనే ఉంటుంది. తేడా అంతేనండి. వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి జో బైడెన్కే మోడీకే ఇద్దరికి ఒకటే కీ. అమెరికన్ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడిదారుల ఏజెంట్లే భారతదేశంలో పెట్టుబడిదారులు, ఆ పెట్టుబడిదారులకు ఏజెంట్లు భారతీయ జనతా పార్టీ పాలకులు. ఆ పాపాల పుట్టని ఇంకా తవ్వుదాం. అవసరమైన మారణాయుధాలు అందిస్తుంది, వారిని ప్రజాస్వామిక పరీక్షలుగా చిత్తరిస్తుంది. బ్రిడ్జిలో ఇలాంటి మూటాలు అడ్డుకునేందుకు రవాణా నిరోధకానికి లూలా ప్రభుత్వం త్రివిధ దళాల నుంచి వేలాది మిలిటరీ భద్రతా సిబ్బందిని రేవులు విమానాశ్రయాల్లో నియమించాల్సి వచ్చిందంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏం బాధలేదు. వైజాగ్లో కానీ, ముంబైలో కానీ, గుజరాత్లో కానీ అక్కడ కూడా మన రక్షక మంత్రి ఎవరబ్బా రాజ్నాథ్ సింగ్ మొత్తం సైన్యాన్ని పంపిస్తాడు. విదేశాల నుండి స్వచ్ఛంద సేవా సంస్థలకి, బ్యాంకుల నుండి భారతీయ జనతా పార్టీ ఎట్లయితే డబ్బులు తీసుకున్నదో స్వచ్ఛంద సేవా సంస్థలకు FCRI సర్టిఫికెట్ ఉన్న డబ్బులు ఎవరన్నా తెచ్చుకొని వస్తే వాళ్ళ దగ్గర దండుకునేది. రాజ్నాథ్ సింగ్ రత్నపుత్రం, అమిత్ షా చిన్న రత్నపుత్రం, ఇద్దరు కలిపి దండుకోవడం అండి. ఈ భాగవతాలు కూడా బయటకు వస్తాయి. నిప్పులాంటి నిజాలు పెగిలిపోతూనే ఉన్నాయి. మా దాకా వచ్చిందంటే ఇంకా బాహ్య ప్రపంచానికి వచ్చేది ఉన్నది. 2023 నవంబర్లో ప్రారంభించిన ఈ వేట ఏడాది మే నెల వరకు జరుగుతుందని లూలా ప్రకటించారు. దీన్నే అడ్డుకునేందుకు మాఫియా గ్యాంగులు అనేక బస్సులు, ఒక రైలును దగ్ధం చేసి అనేక నగరాల్లో ఈ శక్తులు ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సిన స్థితి. ఒకవైపు ఈ మూటాలతో చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్థులు, మరోవైపు ఈ గ్యాంగులను ఎదుర్కొనేందుకు లూలా పనిచేయాల్సి వస్తుంది. ఈ అణచివేత కారణంగానే బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ తరలించి ఉన్నది. చూసుకోండి, ఇదండి విషయం. అయ్యా, బ్రెజిల్ నుండి వైజాగ్కు 1,00,000 కోట్ల రూపాయల దందా జరుగుతుందంటే అక్కడ కమ్యూనిస్టు లూలా గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ అధికారంకి వచ్చిండు వామపక్ష. తాట తీస్తే తట్టా బుట్ట చదువుకొని భారతదేశం అయితే సురక్షితంగా ఉంటుంది. పూలు జల్లి పూజలు చేయా, పూలు తెచ్చాను, కమల పూలు తెచ్చి కమల పూలు కూర్చుండ పెడతారయ్యా. కూర్చుండ పెట్టడానికి అక్కడ తెలుగుతనం ఉట్టిపడే రీతిలో పట్టు చీర, బొట్టు, చక్కటి రూపం, అవసరమైతే భరతనాట్యం ఏమంటే భరతనాట్యం వేస్తుంది. కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రాల్లో సర్గమ్మలు ఒలికించాలంటే ఒలికిస్తుంది. అసలు పుట్టుకనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు పుత్ర రత్నిక ఆ రూపంలో వెలుగెందుతున్న బిడ్డ. ఆమెను మించి మీరు చూడండి, ఇక్కడ ఫ్యాషన్ షోలో చూడండి, ఆమెను అడగండి, ఎవరిని, స్మృతి ఇరాన్ని అడగండి.
టీవీ భారతీయులకి అచ్చమైన స్వచ్ఛమైన ఆణిముత్యాలు లాంటి కోడలు. ఆమె వారు సీరియల్ రాకముందో మిస్ ఇండియాకి పోయినా మిస్ అయిపోయినా మిస్ ఇండియా. ఆమెకు తెలుసు అక్కడ ఉండరు వేళ్ళతోటి బ్రాలతోటి ఇట్లా నడుస్తున్నప్పుడు కూడా దానికి ముందు స్వాగతం పలికేది మాత్రం కట్టు బొట్టు పట్టు చీర తెలుగింటి భారత బిడ్డల్లో ఇట్లుంటారు, అక్కడ కూడా ఆ రీతిలో ఉంటారు. ఇప్పుడు వైజాగ్ వస్తే వైజాగ్లో 1,00,00,000 కోట్ల రూపాయలు దండుకునేందుకు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి మాతవారు ఉండగా మీకెందుకు నాయనా చింత? గుండ్లో మీ దగ్గర దంద నడవదు. అక్కడ లూలా కమ్యూనిస్ట్ అధికారం వచ్చిండు, మిమ్మల్ని ఒక్కొక్కరిని టకా టిష్యూని మీ గుండెలను పెలుస్తుంటే ఇక్కడ భద్రంగూడడానికి వచ్చిందండి. వినియోగదారుల వద్దకు వచ్చేసరికి మరికొన్ని రెట్లు అవుతుంది. కోకా ఆకులు ఉత్పత్తి ప్రపంచ కేంద్రంగా లాటిన్ అమెరికా ఉంది. మిగతా వాటితో ఉత్పత్తి కూడా ఎక్కువే. గతంలో కరీబియన్ ప్రాంతం నుంచి రవాణా జరుగుతాయి, ఇప్పుడు బ్రెజిల్ నుంచి ఎక్కువగా ఉంది. 100 సంవత్సరాల క్రితమే వీటిపై నిషేధం ఉన్నప్పటికీ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. డ్రగ్స్ మూటాలతో పాటు వారికి అవసరమైన ఆయుధాలను అందజేసే పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతాయి. ప్రస్తుతం మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, సరఫరా అన్ని వికేంద్రీకరణ కావడంతో ఎక్కడైనా పట్టుబడిన వారు తప్పించే మిగతా నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేసిన పశ్చిమితవాది జైర్ బొల్సనారో మాదక ద్రవ్యాల మాఫియాల సంబంధాలు జగమెరిగిన సత్యం వాళ్ళేదనే డిబేట్ అక్కడ. బొల్సనారో మీద ప్రస్తుత వామపక్ష అధ్యక్షుడు లూలా గెలిచాడు. బొల్సనారో ఏలుబడిలో రియో నగర శివార్లో మాఫియా మూటాలు 17 లక్షల మంది నివసించే బ్రిటన్లోని బర్మింగ్ హోమ్ నగరం అంతటి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు. అక్కడ వారే సర్వస్వం, ఇలాంటి వారు అప్రజాస్వామిక ముప్పు అని వారే చెప్పనవసరం లేదు. ఇలాంటి గ్యాంగులు ఉన్నందునే నేరాలు అదుపులో ఉంటున్న గతంలో బొల్సనారో బహిరంగ ప్రశంసలు కురిపించాడు. తుపాకులపై ఉన్న ఆంక్షను తొలగించి వాటిని సులభంగా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాడు. చూసినండి, ఈరోజు బర్మింగ్ హోమ్ అంత ప్రాంతం బ్రెజిల్లో ఒక నగరాన్ని, మొత్తం మాఫియా నగరాన్ని, ఆ నగరంలాగా సేమ్ ఆ నగరానికి బొల్సనారో ఏలుబడిలో రియో నగరం అనేది ఇప్పుడు మీరు చూసిన మొదట డ్యాన్స్కి ఇట్లా వేసింది. ఈ చల్లని ఆ రియో నగరంలాగా వైజాగ్ను కూడా తయారు చేయాలనే కుట్రలు కుతంత్రాలు అమెరికన్ సామ్రాజ్యవాదుల ఎత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ మతోన్మాదపు పాలనలో అమెరికన్ సంకబట్టుకున్న మోడీ గవర్నమెంట్ నిర్లక్ష్యం మూలంగా చిత్తవుతుంది. ఈరోజు రియో నగరం లాగా వైజాగ్ తయారవుతుంది. ప్రజలారా, తెలుగు బిడ్డలారా ఆలోచించండి. 3 దశాబ్దాల క్రితం 1993 బ్రెజిల్లో సావో పాల్ నగర జైల్లో నేరగాళ్ల మధ్య కొట్లాట జరిగింది. కారణం ఏమిటంటే ఫస్ట్ క్యాపిటల్ కమాండ్ అనే కొత్త మాఫియా ఏర్పాటమే. ఇప్పుడు అది లాటిన్ అమెరికాలో ప్రపంచంలో అతిపెద్ద మూటగా ఎదిగింది. దానిలో 40,000 మంది జీవితకాల సభ్యులు, మరో 60,000 మంది దానితో సంబంధాలు కలిగి ఉన్నారు. వారు వివిధ దేశాల్లో విస్తరించారు. పోర్చుగల్ రాజధాని లిస్బన్ నగరంలోని జైల్లో ఈ మూటకు చెందిన 1000 మంది ఉన్నారని అక్కడ అధికారులే గత ఏడాది వెల్లడించారు. ఈ మూట నైజీరియాలో కూడా పెద్ద ఎత్తున విస్తరించింది. మన దేశంలో అనేక మంది నైజీరియన్లు మాదక ద్రవ్యాలతో పట్టుబడుతున్న సంగతి తెలిసింది, ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకి. కొందరు చెబుతున్న దాన్ని బట్టి ఒక నైజీరియన్ మన దేశంలో డ్రగ్ మాఫియాను అదుపు చేస్తున్నట్లు వార్తలు. అంటే ఇంతకుముందు దావుద్ ఇబ్రాహిం లాగా ప్రపంచంలో చీమ చిటుకుమన్న పసిగట్టే శక్తి అమెరికా CIA FBI లకు ఉందని చెప్తారు. పక్కనే ఉన్న మెక్సికో నుంచి వస్తున్న మాదక ద్రవ్యాలు ఎందుకు అరికట్టలేకపోతుందన్నది ప్రశ్న. నిజానికి చేతగానిది కాదు. ఆ మూటాలతో అమెరికాలో ఉన్న వారికి ఉన్న లావాదేవీలే కారణం. అక్రంగా ప్రశ్నించే వారికి, ప్రవేశించే వారికి అమెరికాలోని పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాల్లో చౌకగా పని చేసుకుంటారు, మాదక ద్రవ్యాలను తెప్పించుకుంటారు. అమెరికా మెక్సికో సరిహద్దులో డ్రగ్ మాఫియా రాజ్యం వారికి తెలియకుండా అక్రమంగా ప్రవేశించేవారు ఉంటారు. అక్కడి నుండి మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుంది.
ఫెంటానిల్ అనే మత్తు మందు పదార్థం ఒక్క బిళ్ళ తయారీకి 10 సెంట్లు ఖర్చు అవుతుంది. దాని ఔషధం పేరుతో నకిలీ మందుల చీటలు సృష్టించి కొనుగోలు చేసి $10 నుంచి $30 వంతున అమ్ముతారు. 10 కిలోల ఫెంటానిల్ $50,000 దొరికితే దాన్ని $2 కోట్ల విక్రయిస్తారు. అమెరికాలో దీన్ని వాడి 2022లో 1,00,000 మంది 1,10,000 మంది 1,09,000 మంది మరణించినట్లు నమోదైంది. వింటుండ్రా? అక్కడ మెక్సికో, అమెరికా ప్రక్కనే మెక్సికో ఉంటుంది, లాటిన్ అమెరికా. అక్కడ నిరుద్యోగంతో, నికృష్ట దారిద్ర్యంతో, ఈ రకాల డ్రగ్ మాఫియాలతో తట్టుకోలేక అక్కడ బ్రతుకుదామని దారి మీద పోతా అంటే కాల్ చేస్తూ ఉంటారు. పెన్షన్లో కాల్ చేస్తున్న కూడా సముద్ర మార్గం ఉన్న పెన్షన్ దునికి ఏదో రీతిలో పోతే దొరికిందని అమెరికన్ సామ్రాజ్యవాదులకు విపరీతమైన విశాలమైన దేశము, ఒక్క ఇల్లు ఎకరాల కొద్ది ఉంటుంది. అక్కడ సంపన్నుల కుటుంబాలకైతే ఇంకా ఎకరాల కొద్ది ఇల్లు ఉంటుంది. అట్లాంటి ఇళ్ళలో చీప్గా చౌకగా కూలి మీద మనకు అడ్డ మీద కూలీలు ఇక్కడ వరుస వాళ్ళు ఎట్లా దొరుకుతారో అట్లా పెట్టుకుంటారు. ఇటుక బట్టిళ్ళలో పెట్టుకుంటారు. వాళ్ళతోటి మాదుక ద్రవ్యాల ఇది చేస్తూ ఉంటారు. అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదులు శాటిలైట్ తోటి ప్రతి అంగళం భూమి మీద ఏం జరుగుతున్నా ఉత్తనే పసిగడతారు. ఎందుకు చేయట్లేరంటే భారతదేశంలో ఎందుకు ఆపట్లేరంటే భారతదేశం పాపం పోలీస్ అన్నలు కష్టపడుతూనే ఉంటారు, పేపర్లు పడుతూనే ఉంటారు, ఫోజులు ఇస్తూనే ఉంటారు, దొంగలు దొరకబడుతూనే ఉంటారు, గంజాయి దొంగలు దొరకబడుతూ ఉంటారు, అంతా అవుతూ ఉంటుంది. కానీ పిచ్చి పోలీస్ అన్నలకు తెలుసో తెలియదో ఇదంతా నడిపిస్తుంది భారతీయ జనతా పార్టీ. నవరసాల నట సౌరభమ విశ్వవిఖ్యాతిగాంచిన నందమూరి వంశమాటమ్మో, నారవారి వంశమాట తల్లి. అమ్మో వైసీపీ అట చక్రం గిరగిరగిర తిరుగుతుందట. చక్రం సైకిల్ తన్ని హడావుడిగా చేస్తుందట. వీళ్ళ ఏలనలో వీళ్ళ పాలనలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్గా ఉండేవో నా పోలీస్ అన్నలారా, మీ కష్టాన్ని మీరు చేసి లాఠీ చార్జీ మీరిచ్చే థర్డ్ డిగ్రీలో కూడా అసలు మీరు చూడండి, గంజాయి సాగు చేసేటోళ్ళు, గంజాయి సాగు స్మగ్లింగ్ చేసేటోళ్ళు ఎన్ని రకాల ఎత్తుగడాలంటే పోలీసులు ఎన్ని రకాలుగా పద్ధతుల్లో పడతాంటే అన్ని రకాలు. నువ్వు 4 ఆకులు చదివితే మేము 8 ఆకులు చదివినావు అన్నట్లు స్మగ్లర్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడిది బలం, వాళ్ళకి ఎక్కడిది శక్తియుక్తులు, వాళ్ళకి ఎక్కడిది అంటే వీళ్ళు రాజకీయ నాయకుల పెద్దలు అంటే భారతదేశంలో భద్రత అండి. భారతదేశం అనేది చాలా సురక్షితమైన ప్రాంతం. ఇక్కడ మన హృదయం చాలా విశాలమైనది. కాశ్మీర్ కన్యాకుమారి అంత అయినది. దొంగలు వచ్చినా, లంగలు వచ్చినా, డ్రగ్స్ మాఫియాలు వచ్చినా, నేరస్తులు వచ్చినా, కుల మత స్విచ్లాటలు పెట్టేటోళ్ళు ఉన్నా, చలో మణిపూర్ కావాలంటే మణిపూర్లో మొత్తం గిరిజన నిల్లగొట్టాలంటే తగలబెట్టడానికి మేము సిద్ధం. చలో అక్కడికి పోండి, ఎక్కడికి ఛత్తీస్గఢ్కి పోండి, అక్కడ బొగ్గులు నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ కోయలను ఎల్లగొట్టాలన్నా ఎల్లగొట్టవచ్చు, మీరు చంపేయచ్చు. ఆదాని నేనున్న మోదాని. ఇంత విశాలమైన హృదయమయ్యా విశ్వగురు. ప్రపంచ దేశాలందరికీ టక విమానం ఎక్కుతాడు, టక దిగుతాడు, చలో విశాఖను చూపెడతాడు. నీకెందుకు మా వాళ్ళు ఉన్నారు కదా, నా వాలంటీర్స్ ఉన్నారు కదా, మా వాళ్ళు ఉన్నారని వాళ్ళకి అభయ అస్తమిస్తూ దీవిస్తూ సంస్కృతంలో దీవిస్తాడు. శతమానం భవతి దీర్ఘాయుసు మహానుభావ. ఒబామా దీర్ఘాయుసు మహానుభావ. జో బైడెన్ దీర్ఘాయుసు మహానుభావ. వాళ్ళ కొడుకు హంటన్ ఉక్రెయిన్లో మొత్తం పెట్రోల్ అంతా దొబ్బు దీర్ఘాయుసు మహానుభావ. వీటికేం కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు రాబోతున్న ట్రంప్ కరోనా శవాల కంపు. ఇక్కడ భారతదేశంలో 1 కోటి మందిని చంపిన మన ఇండియన్ మోడీ ట్రంప్ అయితే అక్కడ కంపు, అమెరికాలో కంపు ట్రంప్. ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళా రానున్న రోజుల్లో ఇంకా ఇలా చెట్టా పట్టాలు పట్టుకొని అబ్బో ఎన్నెన్ని విచిత్రాలు మనం చూడాల్సి ఉంటుందో చూడండి. అంతర్జాతీయంగా హెయిర్గా తీస్తూ ఉంటారు. మన దగ్గర డప్పు కొట్టేటోళ్ళు ఉంటారు కదా నాయన, పెద్దన్న చిన్నన్న బట్టే చిన్నన్నతోటి పెద్దన్న వచ్చి ఏమి రాస్తారు చూడండి.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాన్ని ఆసరా చేసుకొని ఇష్టం లేని ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ప్రజా ఉద్యమాలు దెబ్బతీసేందుకు మూటాలు అనేక దేశాలు అమెరికా ప్రోత్సహించింది. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్లో కమ్యూనిస్టుల ప్రభుత్వం కూలిపోవడానికి అక్కడ తాలిబాన్లు ఎట్లా చేసింది, అట్లా చివరికి అవి ఏకమైనట్లుగా సంఘటిత మూటాలుగా ఏర్పడి దేశాల్ని శాసించే స్థితికి చేరాయి. బిన్ లాడెన్ లాగా తమలో తాము ఘర్షణ పడకుండా ఎవరి ప్రాంతంలో వారు దందా చేసుకునేందుకు స్వతంత్ర కార్టెల్స్కు సంస్థలను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగాయి. అమెరికాలో తొలిసారి 1968లో అధ్యక్షుడు గెలిచిన రిచర్డ్ నిక్సన్ విధి లేని పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలకు చూసుకోండి, సంతకం పెడతాను చూడండి, అక్కడ ప్రకటన చేస్తాడు. 68 అండి, ఇప్పటిది కాదు, అది దగ్గర 54 సంవత్సరాల క్రితం అధ్యక్షుడిగా గెలిచిన రిచర్డ్ నిక్సన్ విధిలేని పరిస్థితుల్లో మాదక ద్రవ్యాల పౌరుల తొలి శత్రు అని ప్రకటించాడు. అప్పటికే హెరాయిన్, మార్జోవా అమెరికాలోని విపరీతంగా పెరిగి కొకైన్ రంగంలోకి వచ్చింది. మార్కెట్ ఎంతో లాభసాటిగా ఉండడంతో కార్టెల్స్కు శ్రీకారం చుట్టారు. ఇవి ఎంతగా ఎదిగాయంటే కరీబియన్ ప్రాంతంలో కొన్ని దీవులను కొనుగోలు చేసి అక్కడ ఆధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేసి సరుకు రవాణా విమానాలు కూడా కొనుగోలు చేశాయి. అలాంటి సంస్థల విభేదాలు తలెత్తి మార్కెట్ ఆక్రమణకు కొత్త సంస్థలను ఉనికిలోకి తెచ్చారు. ప్రత్యర్థులను అంతం చేసేందుకు సాయుధ మూటాలను రంగంలో తెచ్చారు. మాదక ద్రవ్యాల వ్యాపారం లాభసాటిగా ఉండడంతో పాటు ఉగ్రవాద సంస్థలు ఆ వైపు మళ్ళీ అందువల్లనే అవి చేసే కార్యకలాపాలను నార్కో టెర్రరిజం అని పిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాలకులు కోరిక మేరకు జోక్యం చేసుకున్న సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా అక్కడ తాలిబాన్లను ప్రోత్సహించిన అమెరికా వారి చేత మాదక ద్రవ్యాలను కూడా ప్రోత్సహించింది. తర్వాత వారే అమెరికాను వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. ఇదండి ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్పిన చూడండి. ఈ డ్రగ్ మాఫియాలో ఇప్పుడు కొన్ని పత్రికలు కొన్ని డిస్కషన్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం అపవాదం వచ్చింది కనుక వాళ్ళ నేరస్తులుగా మనం డిస్కషన్లు చేయొద్దండి. పేరు మాత్రం వాళ్ళ పేరు మీద పురంధేశ్వరి ఇప్పుడు బాలకృష్ణ వాళ్ళ చిన్నల్లుడు, అడిపోతే సాయిరెడ్డి ఇంకెవరెవరో మొత్తం ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నో వాళ్ళే చేస్తున్నా వాళ్ళు అనొద్దు అంటున్నారు. కానీ ఇట్లాంటి దందా చేసిన వాళ్ళంతా డబ్బులు ఎక్కువైపోయి ప్లాట్లు కొని 14,000 ఎకరాల భూములు 14,000 ఎకరాలు 14,000 ఎకరాల భూములు సాయిరెడ్డికి. రాజశేఖర రెడ్డి జగ్గుబాయ్ రాజశేఖర రెడ్డి సుపుత్రుడు జగన్ జగ్గుబాయికి 14,000 ఎకరాల భూములు వైజాగ్లు ఉన్నాయి. అక్కడ రాష్ట్ర రాజధాని నిర్మిస్తే డబ్బులు. ఇప్పుడు ఈ రకంగా వచ్చిందనుకో లక్షల కోట్లు స్టోక్ వస్తుంది. ఏం చేయాలి? డబ్బు ఏమీ చేయొద్దు. అక్కడ కర్ణాటకలో ఉన్న సినీ హీరోల రసిక బాబా, మన యోగి బాబా, రామ్దేవ్ బాబా లాగా ఇక్కడ దీవులు కొనేస్తే అయిపోతుంది. వీళ్ళు కూడా భవిష్యత్తులో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఇక్కడ ఇంకా లేనిపోని వ్యవహారాలు, కమ్యూనిస్టులు గుడిసెల పోరాటాలు చేస్తారు, బడతలు పడతారు, కొట్లాడతారు, కూలగొడతారు. ఎవడు పెట్టుకుంటాడు ఈ వ్యవహారం అని రేపు ఎక్కడెక్కడైతే ఐలాండ్లో ఉన్న సముద్రాల ప్రాంతాలు అక్కడెక్కడ గడ్డలున్నాయో, దుబ్బలున్నాయో వాటికి పోయి దాక్కునే రోజులు కూడా త్వరలో చూస్తాం మనం. ఇంతలో వీళ్ళంతా జలానై విజయ్ మాల్యాలాగా, కర్ణాటక దేవుళ్ళలాగా వీళ్ళు ఈ రాజకీయ నాయకులు పరారైన పెద్ద ఆశ్చర్యం లేదండి. ఇక్కడ నిక్సన్ అనే అమెరికన్ రాష్ట్రపతి అక్కడ డ్రగ్స్ వాడడం వద్దొద్దు మంచిది కాదని రాముడు మంచి బాలులాగా ఆయన చట్టం తీసుకొస్తే అక్కడ బాధలు భరించలేక చేస్తే ఈరోజు ఏమైంది? న్యూ జెర్సీలో ఈరోజు చట్టబద్ధత చేసిండ్రు. ఆ రోజు చట్ట వ్యతిరేకం అన్నారు. ఆ చట్టబద్ధతని ఈరోజు చుట్టాలు ఇక్కడ వెళుతుండ్రు. పురంధేశ్వరి చుట్టం, బాలకృష్ణ చుట్టం, చంద్రబాబు నాయుడు చుట్టం, పురంధేశ్వరి చుట్టం, సాయిరెడ్డి చుట్టం. ఈ చుట్టాలంతా కలిసి మన చట్టాలకు చుట్టాలై రేపు ఈ కూచిపూడి డాన్స్ చేసే ప్రాంతం పాశ్చాత్య విష సంస్కృతిని, దేశభక్తులారా, ముస్లింల మీద కాదురా నాయన, క్రైస్తవుల మీద కాదురా తండ్రి, పాశ్చాత్య విష సంస్కృతిని బాల తెలుస్తున్న భారతీయ జనతా పార్టీని
ముందు నిలబెట్టి అడిగి కడగండి, నిప్పులతోటి కడగండి. మొత్తం పబ్బులు క్లబ్బులు మొత్తం తీసేయాలని, వెస్టర్న్ కల్చర్ని బంద్ చేయాలని. సర్వనాశనం అవుతుంది మన భారతీయ సంస్కృతి, సంప్రదాయ, ఆచారాలు, వ్యవహారాలు పాశ్చాత్యీకరణతో మొత్తం భ్రష్టపడుతుంది. రేపు ఇట్లనే మందు కొట్టి 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 పబ్బులలో డ్రగ్గులు పట్టి ఈ భరతనాట్యాన్ని కూచిపూడిని చుట్టి వైజాగ్ సముద్రంలో పడేసి వాళ్ళు మస్తు బ్రేకులు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు డ్యాన్స్ చేసి ఊగి తాగి ఊగి ఉన్న తర్వాత మాకు ఓట్లు ఏమంటే వేస్తావా, నాకేమి ఇస్తావు, బాటిల్ ఇస్తావా, డ్రగ్ ఇస్తావా, ఇంజక్షన్ కొడుతావా, ఇస్తావా అనే రోజులు వస్తాయి. ఇప్పుడు ఓటుకు నోటు కాదండి, రేపు ఓటుకు డ్రగ్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఈరోజు రాజస్థాన్లో ఎప్పుడో నా చిన్నతనంలో ఖమ్మం జిల్లా ఇల్లందులో 60 దశకంలో మా ఇంటి ముందు తురుపోళ్ళు అంటారు, బెజవాడ నుండి వచ్చిండ్రు. ఆ తురుపు పోతరాజు అన్నట్టయినా డ్రాంబరు గోలిలాగా చిన్న గోలి నల్ల మందు వేసుకుంటే నేను విచిత్రంగా ఎందుకు వాడుతుండంటే మత్తు ఉంటుంది అన్నారు. నాకు తెలియదు అది ఆఫ్ఘనిస్తాన్లో తయారైన పప్పు నుండి పప్పు గింజలో రబ్బర్ పాలతో తయారైందని నాకు తెలియదు. నా క్లాస్మేట్స్ డోర్నకల్ డైసిస్లు వెస్టర్న్ కల్చర్ క్రిస్టియన్ కల్చర్తోనే జీన్ ప్యాంట్స్ టీ-షర్ట్స్ ఎప్పుడు 70 దశకాలని ఇంజక్షన్స్ కసా పిసా వేసుకొని మొత్తం చచ్చిపోయినారు. 16 సంవత్సరాలు వాడనుకున్న నా ఫ్రెండ్ జాన్సన్, నా క్లాస్మేట్ ఇక్కడే క్యాన్సర్ వచ్చి చనిపోయిండు. 16 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు. ఇక్కడ నా క్లాస్మేట్స్ అంతా ఎగిరిపోయినారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏదైతుందో వెస్టర్న్ కల్చర్ తోటి ఉన్నదో అక్కడ మొత్తం సర్వనాశనం అయిపోయినారు. డోర్నకల్ డైసిస్లో బిషప్లో ఉన్న పాస్టర్ల పిల్లలు, అక్కడున్న ఆఫీసర్ పిల్లలంతా అందరూ సమాధి గడ్డలో పోయిండు. ఎప్పుడు అర్ధాంతరంగా 30-40 ఏళ్ళకే చనిపోయినారు. వెస్టర్న్ కల్చర్ అండి. అమెరికాకు పోవడం, ఇంగ్లాండ్ పోవడం, రష్యా, జర్మనీ పోవడం, ఆ కల్చర్ అంతా వంట పట్టుకోవడం చేయడం అయిపోయింది. అట్లా ఈరోజు భారతదేశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అట్లనే చేస్తుంది. రాజస్థాన్లో నల్ల మందు లేకపోతే నిద్ర ఉండదు. నల్ల మందు తీసేస్తానంటే భయపడుతుంది అక్కడ గవర్నమెంట్. ఎన్నికలప్పుడు మా నల్ల మందు సప్లై చేసిన ఓటు కోసం నల్ల మందు సప్లై చేసి బంగుకు తయారు చేసి ఓట్లు దండుకొని రాజకీయ పార్టీ జనతా పార్టీ ఈరోజు అధికారంకి వచ్చింది. రేపు పెద్ద ఆచారం లేదు ఈ దేశంలో. అక్కడ ప్రపంచంలో నెంబర్ 1 అయిన అమెరికా నుండి ట్రాన్స్పోర్ట్ కాబడుతున్న ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో రియోని వైజాగ్ లాగా కాకుండా అక్కడ లూలా కమ్యూనిస్టు యోధుడు అక్కడ అధికారంకి వచ్చి ఒక్కొక్కరిని తరిమి మాఫియాను కొడుతుంటే గత్యంతరం లేక దాక్కోవడానికి మన వైజాగ్ వచ్చిండ్రు. వైజాగ్లో భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది అనుకుంటే భ్రమ, వాళ్ళని కాపాడుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడుతుంది, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాపాడుతుంది. ఇక్కడ సంతోష్ బింతోసు ఎవరు కేసీఆర్ కొడుకు, మరదలు కొడుకు, మొత్తం సిటీలో ఉన్న 150-200 పై చిలుకున్న పబ్బులు క్లబ్బుల్లో మొత్తం వాళ్ళదే షేర్ మార్కెట్. టీఆర్ఎస్ భాగతం అట్లా. రేణుకాదేవి బిడ్డ దాంట్లోనే కదా దొరికింది నిహారిక. మెగా బిడ్డ, మెగా బిడ్డ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు. మొత్తం డబ్బులు విపరీతంగా, సినిమా డబ్బులు పిచ్చోళ్ళం. జై రామ్ చరణ్, జై మహేష్ బాబు పెళ్ళం కూడా డ్రగ్గులో దొరికే. రమకృష్ణ కరోనా కష్టకాలంలో బండి నిండా అమ్మ మందు దొరకక చేతులు కాళ్ళు మొత్తం గుంజుకొస్తున్నాయి. డిస్కో శాంతిలాగా ఆమె తెచ్చుకుంటే ఆమెను కూడా పట్టుకున్నారు. ఇదండి మన వీరాభిమానుల చరిత్ర. వీళ్ళ బతుకులు పాడుగాను వాళ్ళని పట్టుకొని ఊగిరితే సిగ్గుశరం లేదు మీకు అసలు. సినిమాభిమానులారా సిగ్గుశరం లేదా? వాళ్ళ బతుకులు చూడు, రాత్రిపూట బతుకులు. ఒక్కడికి నిద్ర పట్టదు సినిమా యాక్టర్లకే, సినీ ఫీల్డింగ్లకి. రాకేష్ మాస్టర్ వాళ్ళ భాగవతాలు చెప్తూ ఉండేది. ఒక్కడికి నిద్ర పట్టదు డ్రగ్ లేకపోతే. డ్రగ్ ఉంటేనే పిల్లలతో పడుకుంటారు, డ్రగ్ ఉంటేనే ఇళ్ళలో ఉంటారు, డ్రగ్ ఉంటేనే బ్రతుకుతాను లేకపోతే లేదు. అట్లాంటి భ్రష్టు పట్టిన వాళ్ళని పట్టుకొని ఫ్యాన్స్ని పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ రాజకీయ ముసుకేసుకొని వాళ్ళకి వాళ్ళ బతుకులు చూస్తూనే ఉన్నారు. ఎన్ని
హీరోయిన్లు మార్చినట్టు మారుస్తూ ఉంటే జీవితాలను మారుతుంటే వాళ్ళ ఆదర్శ పురుషులు, వాళ్ళ ఈ దేశాన్ని రక్షించేది, వాళ్ళ నిజమైన హీరోలు. మీరు జీరోలు అయి ఉన్నారు. మీరు హీరోలు కావాలా? అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకూడదు, అందరు ఎంబీబీఎస్ డాక్టర్లు కాకూడదు, మినిస్టర్ కొడుకు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కాకూడదు. పొట్ట పొడుస్తు అక్షరం ముక్కరాని చదువురాని సామాన్యులైన నా తల్లిదండ్రులు మనం కష్టపడి గొడ్లు కష్టపడ్డట్టు కష్టపడి మనం పెంచింది కనుక మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనమే వెళ్ళాలా, రాజకీయాలకు రావాలా. ఢిల్లీ యూనివర్సిటీలు చూడు ఎన్నికలు లేకుండా అయిపోయినాయి. ఎన్నికలే ఉండేదైతే ఈరోజు మినిస్టర్ల కొడుకులు ఎమ్మెల్యే ఎంపీలు అయితే వాళ్ళకి జయగొట్టుకుంటే మనోళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి జయగొట్టుకుంటే మనోళ్ళు తిరుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ వచ్చినా ఈ రాజకీయ పరిజ్ఞానం అంతా ఎక్కడిదే? ఎస్ఎఫ్ఐ నుండి వచ్చింది. పేరు తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం ఇక్కడ నైజాంకి వ్యతిరేకంగా ఎట్లెట్లా జయప్రదమైంది. రావి నారాయణ రెడ్డి కానీ, భీమరెడ్డి నరసింహారెడ్డి కానీ, మల్లు స్వరాజ్యం గారు కానీ, మల్లు వెంకట నరసింహారెడ్డి కానీ, వీళ్ళంతా సుందరయ్య గారు కానీ వీళ్ళంతా ఆ రోజుల్లో జమీందారు పిల్లలు, భూస్వాముల పిల్లలు, వాళ్ళకి చదువుకునే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చింది కనుక వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం సక్సెస్ అయింది. జాతీయ ఉద్యమం ఒకసారి మీరు చూడండి. జాతీయ ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, మహాత్మా గాంధీ కానీ, వీళ్ళంతా ఎంఎస్ సనముద్రపద్ కానీ, ఏకైక గోపాలన్ కానీ, వీళ్ళంతా ఎక్కడోళ్ళో వీళ్ళంతా చదువుకున్న విద్యావంతులే. చదువుకున్న విద్యావంతు పిల్లలారా, మీరు రాజకీయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలా. మీరు వార్డు కౌన్సిలర్గా నిలబడాలా, మీరు ఎమ్మెల్యేలుగా నిలబడాలి, కార్పొరేటర్గా నిలబడాలి, మేయర్గా నిలబడాలా. ఈ దేశాన్ని అందుకొరకే రాకేష్ మాస్టర్ అనేది యువత మేలుకో దేశాన్ని ఏలుకో. ఈ దొంగలు మొత్తం ఒకటే. వీళ్ళంతా చుట్టాలై మనల్ని జుట్టేస్తుంది, సమాజాన్ని జుట్టి. వీళ్ళ నుండి మనం దేశాన్ని కాపాడుకోవాలా, వీళ్ళ నుండి మన తెలుగుదనాన్ని కాపాడుకోవాలా, వీళ్ళ నుండి మన భారతీయ సంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు కట్టు బొట్టు మన కుటుంబ వ్యవస్థని మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలా, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలా. ఇది ధర్మం అంటే అర్థమవుతుందా దేశభక్తులారా అర్థమైందా? పిల్లల పక్కన పడుకొని పిల్లల్ని పక్కన పడుకున్నప్పుడు ఒకసారి రాత్రి మీద గుండె మీద చేసుకోండి. దేశం ఏం జరుగుతుంది, జనాలు ఏం చెప్తుండ్రు, ప్రభుత్వ పాలకులు ఏం చెప్తాను, ఇకనైనా ఆలోచించండి, ఆత్మవిమర్శన చేసుకోండి, దేశాన్ని భద్రంగా ఉంచండి. లేకపోతే అభద్రత భావంలో దేశం చాలా ప్రమాదకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సుమా. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.